ఎప్పుడూ ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది. బలం గొప్పదా లేక తెలివి గొప్పదా? సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఒక పాత తెలుగు కథ ద్వారా. ఇందులో ఒక చిన్న కుందేలు గర్వంతో కళ్ళు కనబడని ఒక సింహాన్ని ఢీకొడుతుంది. అంటే ఈ కథలో రెండు శక్తులు ముఖాముఖి తలబడుతున్నాయన్నమాట. ఒకవైపు బలం, అంటే కేవలం శారీరక శక్తితో అదుపులో పెట్టడం. మరోవైపు తెలివి, అంటే బుర్ర ఉపయోగించి వ్యూహంతో సమస్యల నుండి బయటపడటం. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. ఇక మన కథలోకి వెళ్దాం. భయంతో వణికిపోతున్న ఒక అడవిలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ ఒకే ఒక్కడి పాలన సాగుతోంది, ఒక నిరంకుశ సింహం. ఈ కథలో మన విలన్ ఒక భయంకరమైన సింహం. దాని గర్జన వింటే చాలు అడవి అంతా నిశ్శబ్దమైపోతుంది. అంతటి భయం దానిది. అంటే ఆ సింహం బలం అలాంటిది మరి. అడవిలో ఒక రకమైన భయం రాజ్యం మేలుతోంది. ప్రతిరోజూ వేట. మిగతా జంతువులన్నీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాయి. దాని బలం ముందు నిలబడే ధైర్యం అస్సలు ఎవ్వరికీ లేదు. మరి ఈ భయాన్ని జంతువులు ఎలా ఎదుర్కొన్నాయి? బతకడం కోసం అవి ఒక చాలా కఠినమైన నిర్ణయానికొచ్చాయి. ఆ అడ్డగోలు వేటను ఆపడానికి జంతువులన్నీ కలిసి ఒక బాధాకరమైన ఒప్పందం చేసుకున్నాయి. ఏంటంటే, ప్రతిరోజూ వాటిలో ఒకరు స్వయంగా సింహం దగ్గరికి ఆహారంగా వెళ్ళాలి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సింహం బలం ముందు అవి ఎంత నిస్సహాయంగా ఫీలయ్యాయో. నిజంగా ఇది చాలా దారుణమైన పరిష్కారం. కాని ఆ సమయంలో వాటికి వేరే దారి కనబడలేదు. మన హీరో కథలోకి వచ్చే ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది చూపిస్తుంది. సరిగ్గా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. బలానికి తలవంచడం నుండి దాన్ని ఎదుర్కోవడం వైపు కథనం మారుతుంది. అయితే ఈ కథలో మార్పు తెచ్చింది ఒక ఊహించని హీరో, ఒక చిన్న కుందేలు. అది ఎదుర్కొంటున్న సమస్య దాని సైజుకన్నా 100 రెట్లు పెద్దది. ఆ కుందేలు కావాలనే సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది. ఇది దాని ప్లాన్లో మొదటి అడుగు. అసలు దాని మనసులో ఏముందోనని ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. ఊహించినట్టే ఆకలితో కోపంతో రగిలిపోతున్న సింహం గట్టిగా గర్జించింది. ఏయ్, ఎందుకింత ఆలస్యం అని. తన అధికారాన్ని చూపించడానికి అదొక అవకాశం. అప్పుడు కుందేలు చాలా ప్రశాంతంగా ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఇలా అంది, మహారాజా, నన్ను క్షమించండి. దారిలో మీకంటే పెద్ద సింహం ఒకటి నన్ను ఆపింది. ఈ అడవికి అసలైన రాజు తనేనని చెప్తోంది. ఇక్కడే అసలు ఆట మొదలైంది. తెలివి, బలాన్ని ముఖాముఖి ఢీకొట్టిన క్షణమిది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చింది. కుందేలు ఆ సింహం అహంకారాన్నే దానికి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. కుందేలు మాటలు వినగానే సింహం అహం దెబ్బతింది. కోపంతో, గర్వంతో ఊగిపోతూ, ఎక్కడుంది ఆ రెండో సింహం? చూపించు అని డిమాండ్ చేసింది. అంతే, కుందేలు వేసిన తెలివైన వలలో సింహం చిక్కుకుపోయింది. ఇప్పుడు కుందేలు ప్లాన్ చివరి దశకొచ్చింది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత నీళ్లలోకి చూపిస్తూ, అదిగో ఆ మరో సింహం అంటుంది. సింహం నీళ్లలోకి చూడగానే తన కోపంతో ఉన్న ప్రతిబింబం కనిపిస్తుంది. అది గట్టిగా గర్జిస్తుంది. లోపలనుంచి కూడా గర్జన వినిపిస్తుంది. ఇంకేముంది, అది నిజంగానే మరో సింహం అని నమ్మేసి దానిమీద దాడి చేయడానికి బావిలోకి దూకేస్తుంది. కథ ముగింపు చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ఆ సింహం ఆ బావిలోంచి మళ్లీ తిరిగి రాలేదు. సరే, ఇంతకీ ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? ఈ పాఠం ఈరోజుకి కూడా ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఈ కథ నీతి చాలా స్పష్టం. శారీరక బలం కన్నా తెలివి, అంటే బుద్ధిబలం, ఎప్పుడూ గొప్పది. అదే ఎక్కువ శక్తివంతమైనది. ఒక్కసారి రెండింటినీ పోల్చి చూద్దాం. సింహం ఎందుకు ఓడిపోయింది? తన బలం మీదున్న అతివిశ్వాసం, కోపం, అహంకారం వల్ల. మరి కుందేలెలా గెలిచింది? ప్రత్యర్థి బలహీనత ఏంటో, అంటే సింహం అహంకారాన్ని కరెక్టుగా అర్థం చేసుకుంది. ఓపికతో, ఒక మంచి ప్లాన్తో దాన్ని ఓడించింది. చూశారుగా, ఈ పాత కథ మనకి ఎంత పెద్ద పాఠం నేర్పిందో. మరి ఈ రోజుల్లో మన జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ఏది మనల్ని గెలిపిస్తోంది? ఖండబలమా లేక మన ఆలోచనా విధానమా? ఒక్కసారి ఆలోచించండి.